యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ రామకోటేశ్వరరావు గారు. వారు గుంటూరు డిస్టిక్ వాస్తవ్యులు. వారి మనవడు జస్వంత్ బాలతేజ ఇంటర్మీడియట్ పూర్తయింది. ఇంకొక మనవడు బాల యశ్వంత్ పాలిటెక్నిక్ చదువుతున్నారు. రామకోటేశ్వరరావు గారి ఆరోగ్యం కొరకు, వారికి జరిగిన ఆపరేషన్లో, అదేవిధంగా నీ పెయిన్స్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారు చేసిన సహాయాన్ని బట్టి ఈ ప్రతికూల పరిస్థితుల్లో భయాందోళనలో ఉన్న వారికి ఆదరణ కలిగే అవకాశం ఉంది. కరోనాతో బాధపడుతున్న వారికి వారి జీవితాల్లో దేవుడు ఉన్నారు అనే ధైర్యం ఈ రక్షణ సువార్త ద్వారా కలిగించే అవకాశాన్ని దయచేసిన రామకోటేశ్వరరావు గారిని, వారి కుటుంబాన్ని, వారి మనువాళ్ళని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో మీ గృహానికి ఈ రీతిగా మమ్మల్ని ఆహ్వానించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. యేసు అనుచరులుగా మరి మమ్మల్ని మీరు ప్రేమిస్తూ ప్రోత్సహిస్తున్న విధానం బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్నట్టు ఎలాగున్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ కోవిడ్ పరిస్థితుల్లో ఎంతగానో తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర, ప్రత్యేకంగా నార్త్ ఇండియాలో ఎంతగానో విజృంభిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నేను పదే పదే చెప్తున్నాను. వయసు పెద్దగా ఉన్నవారు, తల్లిదండ్రులు, ప్రత్యేకంగా నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతలు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అండర్లైనింగ్ ఇష్యూస్ అంటే డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, మిగతా హెల్త్ కాంప్లికేషన్స్ ఏదైనా మీకు ఉన్నాయనుకోండి, వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనగా ఈ కోవిడ్ స్టడీ ఏంటి అనగా, ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్న వారికి వచ్చింది అనుకోండి, దేవుడే అద్భుత కార్యం జరిగించాలి, దేవుడే స్వస్థపరచాలి. లేకపోతే ఇమ్మీడియట్గా అది ఎంతగానో అపాయం కలిగిస్తుంది. ఆక్సిజన్ సిలిండర్స్ లేని పరిస్థితులు, బెడ్లు, ఒక బెడ్ మీద చూడండి, ఇక్కడ చూడండి, ఒక బెడ్లో ఇద్దరిద్దరు పండుకుంటున్నారు. ఆక్సిజన్లు 4 పెట్టుకుంటున్నారు. కాబట్టి స్థలం లేకుండా ఎక్కడ పడితే అక్కడ పండుకుంటున్నారు హాస్పిటల్లో కూడా. అటువంటి విచారకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా వహించాలి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటారని మేము విశ్వసిస్తున్నాం. మరి మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నామని కూడా నేను చెప్తానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. మంచిది, మన కార్యక్రమంలోకి మనం వెళ్దాం. వెళ్ళకముందు నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మరి ప్రత్యేకంగా తల్లిదండ్రుల గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతలు ఎవరైనా ఉంటే మీ గృహాల్లో వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మరి మూడవదిగా గర్భిణీ చెల్లెళ్ళు, గర్భం దహించి చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే వారికి ప్రత్యేకమైన కాపుదల కావాలి ఈ కోవిడ్లో. కాబట్టి వారి గురించి కూడా నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన మరి ఈ రీతిగా బిడ్డలకు గురించి ప్రార్థించే కృపను మీరు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రత్యేకంగా తల్లిదండ్రుల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నాయన మరి వయసు మిల్లిన తల్లిదండ్రులు నన్ను వీక్షిస్తుంటే ప్రత్యేకంగా వారిని మీ పరిశుద్ధాత్మ కవచము వారికి దయచేయమని అడుగుతున్నాను. నాయన మీరే సహాయం చేయండి, గొప్ప కార్యం మీరు జరిగించండి ప్రభువా. నాయన వారితో మీరు మాట్లాడమని అడుగుతున్నాను ప్రభువా. నాయన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకునే కృపను మీరు దయచేయండి. నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతలు ఎవరైనా ప్రభువా మరి వీక్షిస్తున్న బిడ్డలు గృహాల్లో ఉంటే ప్రభువా వారికి ప్రత్యేకమైన భద్రత మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. నాయన ఈ తెగులు, కోవిడ్ అనే తెగుల నుంచి దూరపరచమని అడుగుతున్నాను ప్రభువా. నాయన దానితో పాటుగా నాయన ఇంకా ఎవరైనా ప్రభువా చెల్లెళ్ళు, గర్భిణీ చెల్లెళ్ళు ఎవరన్నా ఉంటే ఈ కార్యక్రమం చూస్తుంటే ప్రభువా యేసు నామములో భద్రత, వారికి యేసు నామములో భద్రత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఆయన భద్రపరచండి, మహిమ పొందండి. నీ వాక్యంలో ఉన్న జీవము, నీ వాక్యంలో ఉన్న శాంతి, సమాధానము, నీ వాక్యంలో ఉన్న బలము వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పిన ప్రతి బిడ్డను ప్రభువారు దీవించి ఆశీర్వదించును గాక. నిన్న మనం ధ్యానిస్తూ వచ్చాం కదా, రాజులు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. నిన్న నేను చెప్తూ వచ్చాను, యెహోవా దేవుడు సొలొమోనుని అడిగాడు, నీకు ఇష్టమైనది ఏదో చెప్పు, నేను అది చేస్తానని. ఎంత మంచి మాట. ప్రభువారు ఈరోజు నిన్ను అడిగితే, ప్రభువారు నిన్ను అడిగితే నీ జవాబు ఏ రీతిగా ఉంటుంది? నిన్న మనం ధ్యానిస్తూ వచ్చాం. ప్రభువా సొలొమోను అడిగాడు, ప్రభువా నువ్వు నాతో పనిచేయి ప్రభువా, యాజ్ గాడ్ టు వర్క్ విత్ యూ.
ప్రభువా నాతో పనిచేయి ప్రభువా, నువ్వు నాతో పనిచేసినట్లయితే నాకు ధైర్యం, నువ్వు నాతో పనిచేసినట్లయితే ప్రభువా నాకు శాంతి సమాధానం, నువ్వు నాతో పనిచేసినట్లయితే ప్రభువా నాకు ఓటం ఉండదు, నువ్వు నాతో పనిచేసినట్లయితే ఎంత చిరాకులు కష్టాలు నష్టాలు ఉన్నప్పుడు కూడా ప్రతి చిరాకును నేను ఎదుర్కోగలను అని నిన్న చూసాం. ఈరోజు రెండో పాయింట్ చెప్తున్నాను చూడండి, 2-3 చెప్పి ఈ సిరీస్ని మనం ముగించుకుందాం. రెండో పాయింట్ చెప్తున్నాను, అదే మనం చూసినట్లయితే రాజులు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. యాజ్ గాడ్ టు వర్క్ ఇన్ యూ. గమనించారు కదా, మొట్టమొదటిగా ఏమో దేవా నాతో పనిచేయ ప్రభువా, యాజ్ గాడ్ టు వర్క్ విత్ యూ, ఆ విత్ యూ అండర్లైన్ చేసుకోండి. రెండోది యాజ్ గాడ్ టు వర్క్ ఇన్ యూ, నీలో నాతో పనిచేయ ప్రభువా, మొట్టమొదటిగా నాలో పనిచేయ ప్రభువా, నాలో పనిచేయ ప్రభు. అనేక సార్లు ఇక్కడ మనం చూసినట్లయితే Solomon knew what he needed most was internal, not external. He asked God to give him an understanding heart. బాహ్యంగా కాదు, బలమే ప్రభువా, ధనమే ప్రభువా, బంగారమే ప్రభువా, బట్టలు ఇయ్యి, సూట్లు ఇయ్యి, ఇల్లు ఇయ్యి, ఏది అడగలేదు. ఏది అడిగాడంటే అంతరంగముగా అడిగాడు. అక్కడ మనం చూసినట్లయితే నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచే, వివేకము గల హృదయము దయచే ప్రభువా అని అడిగిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, అనేక సార్లు బాహ్యంగా బయట ఆ పరిస్థితులకి మనం అడుగుతూ ఉంటాం, మనం అంతరంగంగా మర్చిపోతూ ఉంటాం. దేవుని వాక్యంలో ఉంది, దేవుడు బయట ఆ బాహ్య రూపాన్ని చూసే దేవుడు కాదు, అంతరంగమును పరిశోధించే దేవుడు. ఈరోజు వాక్యం వింటున్న నువ్వు దేవుడిని అడగాలి, ప్రభువా అంతరంగములో ప్రభువా, యాజ్ గాడ్ టు వర్క్ ఇన్ యూ, ప్రభువా నాలో పని చేయి ప్రభువా, నువ్వు నాతో పని చేస్తావని నువ్వు వాగ్దానం ఇచ్చావు, నీకు వందనాలు, కానీ నాతో పని చేస్తున్నావుతో పాటుగా నాలో పని చేయి ప్రభువా అని మనము అడగాలి. అనేక సార్లు ఇక్కడ మనం చూసినట్లయితే సొలొమోను ఏదైనా అడిగి ఉండవచ్చు. సొలొమోనుకి డబ్బు ఉంది, సొలొమోనుకు పలుకుబడి ఉంది, సొలొమోనుకి ఎడ్యుకేషన్ ఉంది. Solomon said, God, I need something inside me that I do not have. I need wisdom. వివేకము కావాలి ప్రభువా, నాలో, నా మాట జాగ్రత్త, నాలో వివేకము కావాలి ప్రభువా. Solomon had the greatest education, money could buy, but he recognized the difference between knowledge and wisdom. నా మాట జాగ్రత్త వినాలి. He recognized the difference between knowledge and wisdom. Knowledge is the accumulation of facts. Wisdom is the ability to use those facts to make a good decision. వింటున్నారు కదా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, చూడండి. నాలెడ్జ్, Solomon knew the difference between knowledge and wisdom. Knowledge is the accumulation of facts, జ్ఞానము. Wisdom is the ability to use those facts in making good decisions. Don't we all need them? An understanding heart. Again, Solomon could have asked for anything, but he knew he needed most was for God to work in him. ఏదైనా అడిగి ఉండవచ్చు, కానీ సొలొమోను ఏం అడిగాడో తెలుసా, ప్రభువా నాలో పని చేయను ఆయన. అనేక సార్లు మనం అడుగుతూ ఉంటాం, దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని అడుగుతూ ఉంటాం, ప్రభువా నాకు అది దయచే, నాకు ఇది దయచే, ఇది చేయి, అది చేయని. కానీ మనం ఎప్పుడు అడగం కాదు, మానవులుగా మనం ఎప్పుడు అడగం, ప్రభువా నా హృదయాంతరంగంలో ఈ పాపం ఉంది ప్రభువా, నేను వీళ్ళని క్షమించలేకపోతున్నాను నాయన, వీరు దుఃఖపెట్టిన వారిని, బాధపెట్టిన వారిని నేను క్షమించలేకపోతున్నాను. లేకపోతే ప్రభువా ఈ పరిస్థితి నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ప్రభువా ఈ వివాహంలో ఉన్న సమస్య, భార్య మనస్సును నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, భర్త మనస్సు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, బిడ్డల మనస్సు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ప్రభువా జ్ఞానాన్ని దయచేయి నాయన, వివేకాన్ని దయచేయి ప్రభువా. ఉద్యోగంలో నాకు ఉద్యోగం దయచేసావు, కానీ ఉద్యోగంలో ఏ రీతిగా నేను రాణించాలో, ఏ రీతిగా ఇంకా పనిచేయాలో నాకు వివేకాన్ని దయచేయి ప్రభువా. సేవలో ఉన్నాను ప్రభువా, ఏ రీతిగా ఇంకా ఆ సేవ విస్తృతంగా చేయాలి, ఏ రీతిగా నూతనమైన విధంగా సేవ చేయాలి, ఇంకా నీ వాక్యం లోతైన రీతిగా ఏ రీతిగా చదవాలో వివేకాన్ని దయచేయి ప్రభువా అని ఈరోజు మనం అడగాలి. అనేక సార్లు ఆ వివేకాన్ని మనం అనుకుంటూ ఉంటాం, అన్నీ తెలిసి మనకు అనుకుంటూ ఉంటాం. కొంతమంది ఏ రీతిగా ఉంటారంటే, జాబితా ఏదంటే మనం నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, జోషి గారు, అన్నీ తెలిసినోడు కన్నా చెప్పొచ్చు అంటే ఏం తెలియనోడు కన్నా చెప్పొచ్చు అంట. ఈ మధ్య తరహా ఉంటారు చూడండి, మధ్య తరహా అంటే అంటే అన్నీ తెలిసినోడు కన్నా చెప్పొచ్చు, జ్ఞానం ఎక్కువ ఉంటుంది, ఏమీ తెలియనోడు కన్నా చెప్పొచ్చు. ఈ మధ్యలో అటు ఇటు కాకుండా ఉంటారు కొంతమంది, అన్నీ తెలుసు అనుకుంటారు, ఎవరికి మనం చెప్పలేము కాదు. చాలా డేంజరస్ జోన్లు ఉంటారు అన్నమాట. జాగ్రత్త సుమ,
ఆ జాబితాలో మీరు ఉండకూడదు. ప్రభు వారిని మనం అడగాలి. ప్రభు వివేకాన్ని నాకు దయచే ప్రభు అని మనం అడిగినట్లయితే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. యాకోబు పత్రికలు ఉంది, మనం అడిగినట్లయితే గాడ్ గివ్స్ విజ్డమ్ ఇన్ అబండెన్స్. గాడ్ గివ్స్ విజ్డమ్ ఇన్ అబండెన్స్. నెంబర్ 1, యాస్ గాడ్ టు వర్క్ విత్ యూ, యాస్ గాడ్ టు వర్క్ ఇన్ యూ. మూడవదిగా నేను చెప్తాను చూడండి. నేను చెప్తాను యాస్ గాడ్ టు వర్క్ త్రూ యూ. యెహోవా దేవుడిని అడగాలి, ప్రభువా నాతో పనిచేయను. ఆయన యెహోవా దేవుడు సొలొమోన్ని అడిగాడు, సొలొమోన్ నీకు ఇష్టమైనది ఏంటి చెప్పు, నేను నీకు చేస్తాను అన్న వెంటనే ఏం చేస్తున్నాడంటే ఇమీడియట్గా సొలొమోను నాకు అది ఇచ్చేసే ఇది ఇచ్చేసే అని అనలేదు. ఏమడుగుతున్నాడంటే ప్రభువా నాతో పని చేయను, నువ్వు నాతో పని చేసినట్లయితే నేను ఏదన్నా జయించగలను, నువ్వు నాతో పనిచేసినటువంటి ఎటువంటి ప్రాజెక్ట్ కూడా నేను కంప్లీట్ చేయగలను. ప్రభువా నువ్వు నాతో పనిచేసినట్లయితే నేను ఎటువంటి కుటుంబ సమస్య, వివాహ సమస్య, లేకపోతే ఆర్థిక సమస్య ఏదైనా కూడా నేను ముందుకు కొనసాగించగలను. ఎందుకనగా ఈ దేవుడు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవరు అని నువ్వు చెప్పావు కాబట్టి ఐ విల్ గో ఫార్వర్డ్. దానితో పాటుగా ప్రభువా నువ్వు నాతో పని చేయి నాయన, దానితో పాటుగా నాలో పని చేయి ప్రభువా అని అడిగాడు. ఎంత మంచి కోరిక. నాలో పని చేయి. ఏ రీతిగా నాలో పని చేయి? నాకు వివేకము దయచేయి. రాజ్యం ఏ రీతిగా పరిపాలించాలో, సమస్యను ఏ రీతిగా తీర్చాలో ప్రభువా నాకు వివేకం దయచేయి. నేను ఒక ప్రార్థన గత 4-5 నెలల్లో ఓ సమస్య నేను ఎదుర్కొంటూ ఆ సమస్యను పరిష్కారం చేస్తూ ప్రభువారిని నేను అడిగిన మాట, ప్రభువా నాకు వివేకాన్ని దయచేయి ప్రభువా, ఈ సమస్యను ఏ రీతిగా పరిష్కరించాలి, ఈ సమస్యను ఏ రీతిగా అడ్రస్ చేయాలో నాకు వివేకాన్ని దయచేయి ప్రభువా అని నేను ప్రభువారిని అడిగాను. గొప్ప దేవుడు, గాడ్ గేవ్ మీ ద విజ్డమ్. దేవుడు నాకు వివేకాన్ని దయచేశాడు. దేవుడు నాతో మాట్లాడి స్పర్జన్ ఈ రీతిగా ఈ పరిస్థితిని, ఈ సిచ్యువేషన్ని, ప్రాబ్లమ్ని నువ్వు ఈ రీతిగా నువ్వు హ్యాండిల్ చేయాలి, ఈ రీతిగా నువ్వు అడ్రస్ చేయాలి అని ప్రభువారు నాతో పలికిన ఆ ధన్యత అందుకని అంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. నువ్వు అడగాలి. నువ్వు పరిస్థితుల్లో, నువ్వు ఉంటున్న పరిస్థితుల్లో, నువ్వు ఎదుర్కొంటున్న తుఫానులో, కుటుంబ, వివాహ, ఉద్యోగ సమస్యల్లో నువ్వు అడగాలి, దేవా వివేకము దయచే ప్రభువా, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు నేను ప్రార్థన చేస్తుండగా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక ఫోన్ కాల్ వచ్చి ఓ చెల్లి అడిగి ఆలివ్స్ ఆ చెల్లి అడిగింది, నా గురించి ప్రార్థన చేయండి, మరి నా కుమార్తె అడ్మిషన్ విషయంలో నాకు వివేకం కావాలి. ఎంత మంచి డిజైర్. అడిగిన వెంటనే నేను ప్రార్థన చేసి అడిగాను, ప్రభువా నాయన బిడ్డ నాయన అడుగుతుంది నాయన, వారి కుమార్తె విషయంలో కాలేజ్ అడ్మిషన్లో జ్ఞానం కావాలని అడుగుతుంది నాయన, నువ్వు జ్ఞానం దయచేసే దేవుడు నాయన, మార్గం చూపించే దేవుడు నాయన ఆ తల్లికి కుమార్తె ఏ కాలేజీలో అడ్మిషన్ కావాలో నువ్వు ఆల్రెడీ నిర్ణయించి ఉంచావు నాయన. ఆ తల్లి అడుగుపెట్టిన వెంటనే శాంతి సమాధానం దయచే, లేకపోతే ప్రభువా నువ్వు బయలుపరచు నాయన, వివేకాన్ని దయచే ప్రభువా. నేను ఆ తల్లికి ఇమీడియట్గా ఫోన్ చేసి ప్రార్థన చేశాను. నాకు చెప్పారు తర్వాత అడ్మిషన్ తీసుకున్న తర్వాత, లేకపోతే దేవుడు ఏది బయలుపరుస్తాడో నేను చెప్తాను మీకు అని. ఆ రీతిగా మనం ఉండాలి. అంతేగాని కంగారు పడిపోయి, కోప్పడిపోయి, చిరాకు పడిపోయి, కొట్లాడేసి మనము సమస్యలు ఉన్నప్పుడు వివేకము లేకుండా, జ్ఞానము లేకుండా మనం ప్రవర్తించినట్లయితే మన జీవితాలను ఇంకా మనం పాడు చేసుకుంటాం. ప్రత్యేకంగా వివాహమైన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు జాగ్రత్త. అపవాది మీ వివాహంలో కలహాలు పెట్టినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణి అడగాలి, వివేకము దయచే ప్రభు. తమ్ముడు గృహానికి నాయకుడుగా నువ్వు అడగాలి, వివేకము దయచే ప్రభు. ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోతాం కాదు, ఇమీడియట్గా కోపపడతాం కాదు, ఇమీడియట్గా కొంతమంది ఎలాగంటే చెల్లెళ్ళు కూడా తమ్ముడు కూడా ఈ మధ్యని ఇష్టానుసారంగా మాట్లాడేసుకుంటున్నారు. ఆ మాట్లాడేసుకుంటూ వాళ్ళు ఏమవుతుందంటే ఆ శాంతి సమాధానం ఉన్న అట్మాస్ఫియర్ పోయి అపవాది మీ ఇంట్లో తిష్టేస్తాడనమాట. అంతే, జాగ్రత్త. మూడోది, ask God to work through you. Ask God to work through you. Too often we want God to work for us, to bless us, instead of asking God to work through us to be a blessing. Solomon asked God to work through him. ప్రభువా నువ్వు నా ద్వారా పనిచేయ ప్రభువా, నేను ఇతరులకు దీవెనకరంగా ఉండులాగన. God is asking you right now. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నేను, what do you want? Are most of your requests of him designed primarily to bless others or to benefit you? నువ్వు అడిగే కోరికలు ఏ రీతిగా ఉంటున్నాయి? మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి. నీకు బెనిఫిట్గా ఉంటున్నాయా, ఇతరులు దీవించబడేలాగా ఉంటున్నాయా? కదా, అనేక సార్లు నేను బాగుంటే చాలు, నా కుటుంబం, నా భార్య, నా బిడ్డలు బాగుంటారు, మా భార్య, నా భర్త, నా బిడ్డలు బాగుంటే చాలు, ఇతరులు ఎటుపోయినా సరే నాకు
దేవుడే అలాగ అనుకొని ఉండుంటే కాదు. దేవుడిని అడగాలి ఈరోజు, ప్రభువా నా ద్వారా పనిచేయ ప్రభు. ఇతరులకు దీవెనకరంగా ఉంటున్నావా? ఈ కోవిడ్లో నువ్వు ఇతరులకు దీవెనకరంగా ఉంటున్నావా? అన్నా నేను కోవిడ్లో బయటకు వెళ్ళలేను, అన్నా నేను ఏం చేయలేను అని అనుకుంటున్నావేమో. పెద్దవారు, వృద్ధులు నీ గృహంలో లేకపోతే నీ కాలనీలు ఉంటే వారి గురించి నువ్వు ప్రార్థన చేయి. లేకపోతే ఈ ఆన్లైన్ వచ్చింది కదా, ఆన్లైన్ మీల్స్ ఆర్డర్ చేయి. నేను మొన్న గత వారము నేను ప్రార్థన చేస్తుంటే ప్రభువారు ఒక 4 చెల్లెళ్ళని నా మైండ్లో పెట్టారు. నా మైండ్లో పెట్టిన వెంటనే నేను ప్రార్థన చేసి ఇమీడియట్గా నా దగ్గర తమ్ముడు అవుట్ రీచ్ కోఆర్డినేట్ చేస్తూ ఉంటాడు. ఆ తమ్ముడికి చెప్పాను, తమ్ముడు ఈ 4 ఫ్యామిలీస్కి మనము ఆ ఫుడ్ పంపించాలి తమ్ముడు అని. అమ్మా నా మాట జాగ్రత్త వినాలి. ఫుడ్ పంపించాను, వారికి తెలియదు నేను పంపిస్తున్నానని. ఫుడ్ ఆర్డర్ చేశాను ఆన్లైన్, ఎందుకు కోవిడ్ కదా వెళ్ళలేము కదా, ఆర్డర్ చేశాను. చెల్లి కాల్ చేసింది. చెల్లి కాల్ చేసి అన్నా అన్నది. అంటే అమ్మా చెప్పమ్మా అన్నాను. ఆపుకోలేకుండా ఏడుస్తుంది. అంటే ఏమైంది తల్లి అన్నాను. అన్నా థ్యాంక్ యూ అన్నా. అంటే చెప్పు తల్లి అన్నాను. అన్న గత 2 రోజుల నుంచి నేను లెగలేకుండా ఉన్నాను. బిడ్డల్ని చూసుకోలేక, ఉద్యోగం చూసుకోలేక, ఇంట్లో పని చూసుకోలేక టైర్డ్ అయిపోయాను ఉన్నానన్న. ప్రొద్దున్న లేచి ఏడుస్తున్నాను లిటరల్గా. మధ్యాహ్నం నేను ఏం చేయాలి, లంచ్కి ఏం చేయాలి, అలసిపోయాను, సహకరిస్తలేదు బాడీ, నేను ఏం చేయాలి అన్న పరిస్థితుల్లో మీరు ఫుడ్ పంపించారన్న. ఏదో నేను గొప్ప అని కాదు, మా అంటే ఆ ఫుడ్కి 200, 300, 400 ఖర్చు అయిందేమో. నేను చెప్పబోయేది ఏంటంటే, దేవా నా ద్వారా నువ్వు పనిచేయి ప్రభువా, ఇతరులకు దీవెనకరంగా ఉండులాగన. సొలొమోను అడిగాడు, ప్రభువా నా జ్ఞానం దయచేయి, నేను ప్రజలను సరైన రీతిగా పరిపాలించాలని. నా జ్ఞానం చేయిపోయి నేను ఏదో సంపాదించేసుకుందాను, కూడేసుకుందాం అని కాదు. నాకు జ్ఞానం దయచేయి, వివేకము దయచేయి, నేను పరిపాలించలాగని. టు బి అ బ్లెస్సింగ్ టు అదర్స్. Solomon chose the best, and God went above and beyond. The Lord said, I have done according to your word. See, I have given you a wise and understanding heart, and I have also given you what you have not asked, both riches and honor, so there shall not be anyone among you all the kings all the days of your life. చూడండి, ఆ రాజులు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయము 12-13 వచనాలు. 12-13 వచనాల్లో ఎప్పుడైతే దేవా నాతో పనిచేయి ప్రభువా, నాలో పనిచేయి ప్రభువా, నా ద్వారా పనిచేయి ప్రభువా అని అడిగాడో, నా మాట జాగ్రత్త నేను ముగిస్తున్నాను, అడిగాడు. దేవాతి దేవుడు సొలొమోను అడగనివి కూడా ఇచ్చాడు. ఎంత మంచి దేవుడు అండి. మనం సేవించే దేవుడు సొలొమోను అడగనివి కూడా ఇచ్చాడు. He gave the things which he did not even ask. See here, I will quickly read in 12-13 words. And man just, behold, I now do according to your word. Behold, I give you a wise and discerning mind, so that none like you have been before you, and none like you shall arise after you. I give you also what you have not asked, both riches and honor, so that no other king shall compare with you all the days of it. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి దేవుడు మనం సేవించే దేవుడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగక పోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చి ఉన్నాను. ఎంత మంచి మాట. ఐశ్వర్యము, ధనము నువ్వు అడగకపోయినప్పటికీ కూడా వాటిని కూడా నీకు నేను ఇచ్చినాను. అందువలన నీ దినములన్నిటిలో ఈ రాజులలో నీ వంటి వాడు ఎవడైనను నుండడు. దేవుని నామానికి స్తోత్రం. అడగాలి, దేవుడు మన గురించి చెప్పగలగాలి. స్పర్జన్ నువ్వు అడగలేదు, అడగమని కూడా నేను దీవిస్తున్నాను, నీలాంటి సేవకుడు ఇంకెవరు ఉండరు అని అడగగలగాలి. ఎప్పుడు అడగగలగాలి? ఎప్పుడు యెహోవా దేవుడు ఆ రీతిగా చెప్పగలుగుడు అనగా ఈ 3 విషయాలు. ప్రభువా నాతో పనిచేయి నాయన, నాలో పనిచేయి ప్రభువా, నా ద్వారా పనిచేయి ప్రభువా. నువ్వు అడగలగాలి. తండ్రి యెహోవా దేవుడు చెప్పాలి, నీలాంటి తండ్రి ఇంకెవరు ఉండరు, నీలాంటి తల్లి ఇంకెవరు ఉండరు, నీలాంటి భార్య, నీలాంటి భర్త ఇంకెవరు ఉండరు అని చెప్పగలగాలి. ఎప్పుడు చెప్పగలుగుదురు అని అనగా, యెహోవా దేవుడు ఎప్పుడు చెప్పగలుగుదురు అనగా, నువ్వు ఎప్పుడైతే సొలొమోను ఇచ్చిన ప్యాటర్న్ నువ్వు ఫాలో అయినప్పుడు, నాతో పనిచేయి ప్రభువా. ప్రతి అడుగున, ప్రతి నిర్ణయం, నేను తీసుకునే ప్రతి నిర్ణయము ప్రభువా నిన్ను విచారించి తీసుకుంటాను ప్రభువా. ఒక అడుగేశాను అనగా ప్రభువా నేను విచారించి తీసుకుంటాను ప్రభువా. నాకు ఇష్టమైన, సన్నిహితంగా ఇష్టమైన సేవకుల్లో మరి భక్సింగ్ గారు చాలా ఇష్టం నాకు. మరి నాన్నగారు ఎంతగానో డాడీ ఈజ్ సో బ్లెస్డ్ టు ట్రాన్స్లేట్ ఫర్ భక్సింగ్ గారు. కాలేజ్ దినాల్లో మరి భక్సింగ్ గారు మరి ఆంధ్రలో తిరుగుతున్నప్పుడు నాన్నగారు భక్సింగ్ గారితో పాటు సేవ చేసిన దినాలు ఉన్నాయి. ఆయన
మీరు ఎవరన్నా భక్సింగ్ గారి బయోగ్రఫీ దొరికితే మీరు చదవండి ఒకసారి. ఆయన చెప్పిన మాట, ప్రభువా నేను ఏది చేసినా, నేను అడుగు ముందుకేసినా నిన్ను అడుగుతాను ప్రభువా. గొప్ప దైవజనుడు. హెబ్రోన్లో గోల్కొండ క్రాస్ రోడ్స్ దగ్గర పంజాబ్ నుంచి వచ్చి హెబ్రోన్ ఫెలోషిప్స్ దేశ విదేశాల్లో ఆయన స్థాపించారు. ఆయన అడిగిన మాట, భక్సింగ్ అంకుల్ అడిగిన మాట దేవుణ్ణి, ప్రభువా నేను నిన్ను అడగకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయను ప్రభువా. భక్సింగ్ అంకుల్ మరణించేదాకా ప్రభు వారు ఆ కనెక్షన్ పెట్టుకున్నారు అంతే. ఏది అడిగినా, కొంతమంది మన హెబ్రోన్ బిలీవర్స్ బ్రదర్స్ సిస్టర్స్ చూస్తున్నారు, నాన్నగారు కూడా తల్లిగారు కూడా చూస్తున్నారు. భక్సింగ్ గారు దగ్గరికి వెళ్ళి అడిగితే ఏది అడిగినా మొట్టమొదటిది ఆయన చెప్పేది ప్రార్థన చేద్దామని. కొంతమంది ఫ్రస్ట్రేట్ అయిపోయేటోళ్ళు, ఏది అడిగినా సమస్య, అసలు ఇంత సమస్య వెళ్తే ఈయన ప్రార్థన చేయమంటాడు. ఆయన ప్రార్థన చేయకుండా, దేవుని యందు విచారించకుండా ఆయన అడుగు ముందుకు వేసేవాడు కాదు. ఈరోజు వాక్యం వింటున్నా నువ్వు గమనించవలసిన విషయం, దేవుని యందు విచారిస్తున్నావా? దేవుని అడుగుతున్నావా? దేవా నాతో పనిచేయి ప్రభువా, నా బలహీనతలను నువ్వు పనిచేయి ప్రభువా అని అడుగుతున్నావా? దేవా నాలో పనిచేయి ప్రభువా, నాలో పనిచేసి నా హృదయాన్ని నువ్వు పరిశోధించు ప్రభువా. ప్రభువా నువ్వు నాలో పనిచేయడం ద్వారా ఇతరులు చూసి ప్రభువా, సో దట్ పీపుల్ క్యాన్ సీ ద లైట్ ఇన్ మీ, సో దట్ ఐ కెన్ బి అ విట్నెస్. నువ్వు నాలో పనిచేసేటి ద్వారా, నాతో పనిచేసేటి ద్వారా ప్రభువా, నా మాట, నా చూపు, నా నడక ప్రభువా క్రీస్తును పోలిన జీవితంలో నాకు అనుగ్రహించు ప్రభువా నువ్వు అడుగుతున్నావా? ఇక్కడ మనం సొలొమోను చూసినట్లయితే మనం అడుగుతున్నాడు, యాజ్ గాడ్ టు వర్క్ త్రూ యూ, నా ద్వారా పనిచేయ ప్రభు. నాకు ఏదో ప్రాఫిటబుల్ కాదు, నాకేదో ప్రాఫిట్ రావాలని కాదు, లేకపోతే నేను దీవించబడాలని కాదు, కానీ ఇతరులు దీవించబడాలని. ఎప్పుడైతే తమ్ముడు, చెల్లమ్మ, సేవకుడు, సేవకులు ఎవరన్నా పాస్టర్స్ సేవకులు చూస్తూ ఉంటే మీరు ఈ ప్రార్థన చేయాలి. లార్డ్ గివ్ మీ ద విజ్డమ్ టు రన్ ద చర్చ్, గివ్ మీ ద విజ్డమ్ టు బ్లెస్ ద చర్చ్. ఎప్పుడైతే యెహోవా దేవుని మనం అడుగుతాం, ప్రభువా నా ద్వారా పనిచేయి నాయన, నువ్వు నా ద్వారా నాతో పనిచేసేటి ద్వారా, నాలో పనిచేసేటి ద్వారా, నా ద్వారా పనిచేసేటి ద్వారా ఇతరులు దీవించబడాలని ఎప్పుడైతే నువ్వు డిస్కనెక్ట్ చేసుకొని దేవుని నామానికి నువ్వు మహిమకరంగా, ఇతరులకు దీవెనకరంగా ఉండాలని ఆశపడతావో, ఆనాడు ప్రభువారు నువ్వు అడగని వాటిని కూడా దేవుడు దీవించే దేవుడు. మన వాక్యంలో చదివిన రీతిగా. అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ ఎ సాడ్ పోస్ట్‌స్క్రిప్ట్. Often what our focus on God is very blessing He gives us. Blessings becomes your small God. You stop hearing from God. Solomon was blessed with great power, God given wisdom, yet his focus began to change. ఎంత దురదృష్టం చూసారా? అనేక సార్లు మనం కూడా ఆ రీతిగానే ఉంటున్నాం. సొలొమోను వలె మనం ట్రాక్ తప్పిపోతున్నాం అంతే. ద చేంజ్ కేమ్ వెరీ స్లోలీ అట్ ఫస్ట్, బట్ వెన్ హీ వాజ్ ఓల్డ్ మ్యాన్ హీ వాజ్ బిటర్, ఆథర్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టిస్. There he wrote about the folly of learning, laughter, liquor, lust, and luxury, and everything that else seems to be important in life. And Solomon's ultimate sober conclusion is, vanity of vanities, all is vanity. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయం 8వ వచనంలో సమస్తము వేస్ట్, సమస్తం వేస్ట్. ఎక్లీసియాస్టిస్ ఫైనల్ చాప్టర్లో we hear that from an old man whose heart can no longer hear from God. Listen to this hard-won wisdom of Solomon's words. Remember now your Creator in the days of your work. Hear the conclusion of the whole matter. Fear God and keep His commandments, from this is man's all. Ecclesiastes 12:1-3 చదవండి. యవన కాలములో నువ్వు ఉన్నప్పుడే నువ్వు జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవాలి. What do you want? The good news is when you choose the best, God will give you more. God will give you more. ఈరోజు ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. As I close, I want to ask you a question. Remember that what you want may not be what you need. Make sure you want God to work with you and not just with others. Ask Him to work in you and not outside you. And may your request be for Him to work through you, not for you. What do you really want? నీకేం కావాలి? ఒక ప్రశ్న, నీకేం కావాలి ఈరోజు సాయంత్రం? తమ్ముడు, చెల్లమ్మ, దేవుడు నీతో పనిచేయాలా? దేవుడు నీలో పనిచేయాలా? దేవుడు నీ ద్వారా పనిచేయాలా? పనిచేస్తూ ఉండవచ్చు, నీతో పనిచేయవచ్చు, నీలో పనిచేయవచ్చు, నీ ద్వారా పనిచేస్తూ ఉండవచ్చు. కానీ సొలొమోనులాగా నువ్వు దారి తప్పిపోయావేమో.
సొలొమోనులాగా మర్చిపోయావేమో. సొలొమోను వలె నువ్వు గర్వం వచ్చేసిందేమో నీకు. సొలొమోను వలె నువ్వు దారి తప్పి ఈరోజు నువ్వు వాక్యం వింటుంటే ప్రభువారు అడుగుతున్నారు నిన్ను, వస్తావా? మరొకసారి నీ హృదయాన్ని ఇస్తావా? వస్తావా? నీ జీవితాన్ని మార్చుకుంటావా? వస్తావా? ప్రభు సన్నిధిలోకి వచ్చి అడుగుతావా, ప్రభువా నన్ను జ్ఞాపం చేసుకుని ఆయన నాతో పనిచేయ ప్రభువా, నాలో పనిచేయ నాయన, నా ద్వారా పనిచేయ ప్రభువా అని నువ్వు అడిగినట్లయితే ప్రభువారు ఈరోజు గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నేను ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో ఆ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రభువా, దీవించే దేవుడు అని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన మరి సొలొమోను వలె ప్రభువా, నేను ఎవరి కాలంలో ప్రభువా సొలొమోను నాతో పనిచేయ ప్రభువా, నాలో పనిచేయ, నా ద్వారా పనిచేయ అని అడిగాడు ప్రభువా. అడిగిన తర్వాత నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికంగా దీవించే దేవుడు అని నువ్వు దీవించావు. కానీ రాను రాను సొలొమోను వయసులో ముసలివాడు అవుతుండగా ప్రభువా దారి తప్పి నువ్వెవరో, నువ్వేం చేయగలవో, నువ్వేం చేశావో మర్చిపోయాడు నాయన. ఆయన ఈరోజు అటువంటి నాయన తల్లిదండ్రులు, అటువంటి నాయన ప్రియ ఆంటీ, ప్రియ అంకుల్ ఎవరైనా వాక్యం వింటుంటే ప్రభువా పరిశుద్ధాత్మ దేవాను వారితో మాట్లాడమని అడుగుతున్నాను. మరొకసారి వారి జీవితాన్ని వారు రీడెడికేట్ సమర్పణ చేసుకునే కృపను మీరు దయచేయండి. దాంతోపాటుగా యవనస్తులు, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ప్రియ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా వాక్యం వింటుంటే ప్రభు యవన కాలంలో ప్రభువా నాయన నాతో పనిచేయ నాయన, నాలో పనిచేయ ప్రభువా, నా ద్వారా పనిచేయ ప్రభువా అని వారు ప్రార్థించే కృపను మీరు దయచేయమని అడుగుతున్నాను. చేరువచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి మరొకసారి కార్యక్రమం స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని మెండైన ఆశీర్వాదాలు వారిపై మీరు కుమ్మరించమని అడుగుతూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ కార్యక్రమాన్ని మరొకసారి నేను అడుగుతున్నాను, మీరు ప్రోత్సహించాలని ఆశపడితే, మా చేతులు బలపరచాలని ఆశపడితే నాన్నగారితో ప్రత్యేకంగా మీరు మాట్లాడండి. మరి ఏ రీతిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగలమో, ఈ ఉద్యమం నిరీక్షణ బైబిల్ సమయం, సమాధాన సమయం, ఈ ఉద్యమంలో మీరు కూడా పాలిభాగస్తులు ఉండాలని నా హృదయాభిలాష. దేవుడు దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. వచ్చే వారము కలుసుకునే పర్యంతము దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నాన్నగారితో, బ్రదర్ బాక్సింగ్తో మీరు మాట్లాడతాం మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.